అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే క్లాస్ ఏంటంటే అండి, కీబోర్డు నేర్చుకునే వారి కోసం లెసన్ 1, 2, 3 చెప్పానండి. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని లెసన్ 4, 5 చెప్పానండి. ఈరోజు లెసన్ చెప్తానండి, 6 చెప్తున్నాను. ఈరోజు 6 లెసన్ చెప్తున్నానండి. ఏంటంటే మనం ఒక రాగాన్ని ప్లే చేయాలంటే రాగాన్ని ఆరోహణలో ప్లే చేయాలంటే ఇందులో కీస్ వైట్ ఉన్నాయండి, బ్లాక్ ఉన్నాయండి. వైట్ కీసు బ్లాక్ కీస్ కలిపి రాగాలు వస్తాయండి. కానీ ఒక రాగాన్ని మనం బాగా పరిశీలించి ప్రయోగం చేస్తే ఏదో ఒక శృతులలో ఒక రాగం ఏదో ఒక శృతిలో కానీ 2 శృతులలో కానీ 3 శృతులలో కానీ మనకి మొత్తం కీసు వైట్ వస్తాయండి. రాగం మారదు, అదే రాగం ఉంటాం మనం, కానీ ఈ కీస్ మాత్రం వైట్ ఉంటాయండి. నేను అలా పరిశోధించి చేశానండి. ఇంతకుముందు లెసన్ 4లోనేమో ఇవి చెప్పానండి. లెసన్ 4లో సింధుపేర రాగం చెప్పానండి, డగర రాగం చెప్పానండి, కర్ణపేర రాగం చెప్పానండి, హరికాంబోజి రాగం, దీర్ఘశంకరాభరణ రాగం, కళ్యాణ రాగం. ఇవన్నీ కూడా ఇగో శృతి 3, శృతి 6, 2, 5 ఈ రకంగా తీసుకొని చెప్పానండి. ఇవి సంపూర్ణ రాగాలు కాబట్టి ఇవి దాదాపుగా ఎక్కువ శృతులు రావండి, ఇవి తక్కువలో వస్తాను కాబట్టి చూసి నేను ప్రయత్నం చేశానండి. ఇవి వచ్చాయండి. ఇవి తర్వాత లెసన్ 5లో తీసుకుంటే ఇవన్నీ ఏంటండి, ఇవి అవేమో జనక రాగాలండి, ఇవేమేంటి చెన్నై రాగాలు. ఇది కూడా ఇది ఏంటంటే మోహన్ రాగం తీసుకున్నానండి. శృతి 1లో అది అందరూ కామన్ వస్తుంది. ఇది కాక మళ్ళీ నేను ప్రయత్నించి శృతి 4 మరియు 5 కూడా కీస్ వైట్ వస్తున్నాయండి. నెక్స్ట్ ఏంటిదండి శివరంజన రాగం. ఇది కూడా 2 రోజులు తీసుకుంటే అది మొత్తం వైట్ వచ్చాయండి. మధ్యమత రాగం తీసుకుంటే వైట్లో కావాలని 5 వచ్చిందండి. రేవతి రాగం తీసుకుంటే మనకి శృతి 3 వచ్చిందండి, మొత్తం వైట్లు. తర్వాత నెక్స్ట్ రాగం అండి, ఇది హిందూ రాగం తీసుకుంటే శృతి 3 మరియు 6 వచ్చిందండి. నన్ను ఒక్కొక్క రాగం అలా ఒక్కొక్కటి శృతి 1లో రావచ్చు, అంతకని ఎక్కువ రావచ్చు అనమాట. ఇది నేను చేసినటువంటి ప్రయోగం అండి ఇది. ఓకేనండి. ఈరోజు ఏం చేశానంటే నేను ఇదండి శుద్ధ ధన్యాస రాగం ఒకటి తీసుకున్నానండి ఈరోజు. శుద్ధ ధన్యాస రాగం, దీనినే ఉదయ రవిచంద్రిక రాగం అంటామండి దీన్ని. ఇంకోటి అమృత వర్షం రాగం అండి. ఒకటి శుద్ధ ధన్యాస రాగము, ఇంకోటి అమృత వర్షం రాగం అండి. కీబోర్డు లేదా హార్మోనియంపైలో కేవలం తెల్ల మెట్లు వైట్ కీస్ మాత్రమే ఉపయోగించి శుద్ధ ధన్యాస రాగము మరియు అమృతవర్షం రాగంల వివరణ దయచేసి వినండి. ఎందుకంటే కీబోర్డ్ నేర్చుకునే వారు ఉంటారండి కొంతమంది, వారు కొంత నేర్చుకున్న తర్వాత మధ్య డ్రాప్ కావచ్చు, లేదా కొన్ని పరిస్థితుల కారణంగా నేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక పాట ప్లే చేయాలనుకుంటారు వాళ్ళు, ఎవరైనా పెద్దలు. వారికి ఏంటంటే వైట్ కీస్ వస్తే బాగా అనుకుంటారు వాళ్ళు. ఈ కీస్ బ్లాక్ లేకుండా మొత్తం వైట్ కీస్ రావాలి, ఆ రాగం మారుద్దని వాళ్ళు కోరుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళ కోసం చెప్పేసి నేను ఈ రకంగా తయారు చేశానండి. దయచేసి గమనించి నన్ను నా క్లాస్ని శ్రద్ధగా వినాలని కోరుతున్నానండి. చూడండి, ఏం రాగం అండి ఇది, శుద్ధ ధన్యాస రాగం. చూడండి, మామూలుగా ఈ రాగాన్ని
శృతి ఒకటి చూద్దాం ఎట్లా ఉంటుందో. సా మామూలుగా ఇది సా అండి. సా అయినప్పుడు రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 పా దా1 దా2 నీ1 నీ2 సా. ఓకేనండి. సా ఒకటి ఉంటుంది, పా ఒకటి ఉంటుందండి. తర్వాత అన్నీ నేను చెప్పేందండి, ఇది 12 స్వర స్థానం ప్రకారం చెప్తున్నానండి 1 2 అని. తర్వాత దీన్ని ఇంకా అంటే ఒక శాస్త్రజ్ఞం చెప్పాలంటే, వీటిని ఒక శాస్త్రజ్ఞం చెప్పాలంటే షడ్జం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవత్వం, చతుశ్రుతి దైవత్వం, కైశ నిషాదం, కాకల నిషాదం, పై షడ్జం అండి. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఈ యొక్క శుద్ధ ధనేశ్వరం చూద్దామండి. ఏ సూత్రం ఇది చెప్పేది ఒకటి. సా గా1 మా1 పా నీ1 సా. అవరోహంలో సా నీ1 పా మా1 గా1 సా. అంటే వెళ్ళేటప్పుడు 1 2 3 4 5 స్వరాలు వచ్చినాయండి. అవరోహంలో కూడా మనకి 1 2 3 4 5. కాబట్టి దీన్ని ఔడవ అవరోహంలో కాబట్టి ఔడరాగం ఉంటుంది. దీన్ని వెళ్ళేటప్పుడు 5 వచ్చాయండి. మన అవరోహం కూడా వచ్చాయి కాబట్టి దీన్ని ఔడరాగం ఉంటుంది దీన్ని. ఇప్పుడు నేను శృతి ఒకటిలో ప్లే చూడండి. శృతి ఒకటిలో నేను ప్లే చేస్తే రాగానే సా గా మా ప ని సా సా ని ప మ గ సా. అంటే ఇలా మనకి బయటికి స్పందన రావట్లేదు కాబట్టి మనం శృతి అది మార్చుకోవాలి. 1.5 ఇది అంటే 2 తీసుకుంటుంది. శృతి మనం 2 తీసుకుంటే బయటలు వస్తాయి. ఎలా చూద్దాం మనం. చూడండి, ఇది సాగినప్పుడు రీ1 రీ2 పోతాయి కానీ వద్దుకండి గా. తర్వాత ఘాటు ఉండదు కూడా మా1 సా గా మా. అంతేకండి, సా రీ1 రీ2 ఉండదు కాబట్టి సా గా. ఘాటు ఉండదు కూడా మా సా గా మా. సా గా మా. మాట ఉండదు కాబట్టి పా. అంటే సా గా మా పా సా గా మా పా. దా1 దాటు ఉండదు కాబట్టి నీ1. నీటి ఉండదు కాబట్టి సా. అంటే సా గా1 మా1 పా నీ1 సా. అవరోహంలో సా నీ1 పా మా1 గా1 సా. మొత్తంగా సా గా మా పా నీ సా సా నీ పా మా గా సా. చూసారండి, మొత్తం మనకి రాగం మారకుండా ఆ రాగంలో ఉన్న మనం కేవలం మనం శృతి మార్చామండి. సా గా మా పా నీ సా సా నీ పా మా గా సా. ఇటు వస్తే సా గా మా పా నీ సా సా నీ పా మా గా సా. ఓకేనండి, ఇది దీన్ని డి అంటామండి వెస్టర్న్లో. తర్వాత ఇంకోటి ఏంటి శృతి 6 చూద్దాం. శృతి 6 చూద్దాం. 1 2 3 4 5 6 తీసుకున్నాం. ఇది సా అనుకుంటే చూడండి, ఇది సా అనుకుంటే ఇది రీ1 రీడ్ అవుతాయి అన్నమాట. ఎంతకండి సా అనుకుంటే సా అయితే ఇది రీ1 రీడ్ ఇది ఉండదు కాబట్టి గా సా గా. ఘాటు ఉంది కాబట్టి మా. అంటే సా గా1 మా సా గా మా. 2 లైన్ కాబట్టి మాట ఉంది కాబట్టి పా సా గా మా పా సా గా మా పా సా గా మా పా. దా1 తాడు ఉండదు కాబట్టి నీ1. నీటి ఉండదు కాబట్టి సా సా గా మా పా నీ సా. చూసారా సరిపోయిందా? చూద్దాం 6 ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా 6 ఉంది. చూడండి 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 సా నీ దా సా నీ పా మా గా సా సా గా మా పా నీ సా సా నీ పా మా గా సా. చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది. 6 సా గా మా పా నీ సా
ప మ గ స. ఓకే అండి, ఇదండి ఈ యొక్క శుద్ధ ధన్యాస రాగంలో శృతి 2 మరియు 6 తీసుకుంటే మనకి మొత్తం ఇవి మొత్తం కూడా మన కీసు ఒకటి వస్తాయండి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో రాగం అండి. శుద్ధ ధన్యాస రాగంలో మనకి సా గావన్ మావన్ పా నీవన్ సా వస్తే ఇప్పుడు ఇంకో రాగం అండి. ఈ రాగంలో మనము ఈ యొక్క స్వరాలు ఏమి మారవద్దు. స్వరాలు ఏమి సా గా మారవద్దు, మా మారవద్దు, పా అంతే ఉంటుంది, నీ ఉంటుంది, సా ఉంటుంది. కానీ ఇది గావనగండి, గావన్ బదులుగా ఘాటులో పోవాలి. ఇది మావన్ బదులుగా మాటుకు పోవాలి. పా అంత సేమ్ కాబట్టి పా మధ్య ఉండదు. నీవన్ బదులుగా నీటుకు పోవాలి. అంటే గావన్ బదులుగా ఘాటు, మావన్ బదులుగా మాటు, నీవన్ బదులుగా నీటుకు పోవాలి. మనం చూడండి ఎప్పుడు ఏమవుతాం. సా గా మా ప ని సా సా ని ప మ గ స స గ మ ప ని సా స ని ప మ గ స. ఈ రకంగా ఇలా 2 గావన్ మావన్ నీవన్ బదులుగా ఘాటు మాటు నీటి పెడితే ఆ రాగం పేరే ఈ రాగం అండి. అమృతవర్షిణి రాగం అండి. ఇది అమృతవర్షిణి రాగం అయిపోతుంది. అమృతవర్షిణి రాగం. ఈ రాగంలో మరి మనకి బ్లాక్ కీస్ రాకుండా కేవలం వైట్లో వచ్చే అవకాశం ఉందో చూద్దాం. మన శృతి మారుద్దాం. శృతి ఒకటిలో అవకాశం లేదుగా మనకి. చూడండి సాగా ఒక బ్లాక్ వస్తుంది. చూద్దాం మనకి ఏమైనా చూద్దాం. శృతి మనం 4 వద్దాం. శృతి మనం 4 1 2 3 4 అప్పుడు సా అయిపోతుంది కదా. ఇది సా రీ 1 రీ 2 గా 1 గా 2 అంటే సాగా సాగా సా ఘాటు, సా ఘాటు మా 1 మా 2 సాగా మా మాటు పక్కనే బాగుంటుంది. అంటే సాగా మా ప సా ఘాటు మాటు పా. తర్వాత దావన్ దాటు ఉండవు. ఇంకోటి ఏమంటే నీవన్ ఉండదు, నీటు నీ సా. చూడండి సార్, చూడండి ఇది 1 2 3 4 1 2 3 4 ఎందుకండి మనం చూడండి. గుర్తుకోవాలి. సా రీ 1 రీ 2 గా గా మాటు పా దావన్. మొత్తం చెప్పాలంటే సా గ మా ప ని సా సా ని ప మ గ సా. శృతి ఎంతండి? ఇది 4. చూడండి మళ్ళీ 1 2 3 4 సా రీ 1 రీ 2 గా 1 గా 2 సా గ మా ప ని సా సా ని ప మ గ సా. చూడండి సా గ మ ప. ఓకేనండి, చూడండి సా గ మ ప. ఓకేనండి, నా ఈ ప్రయత్నం బాగుందని మీకు అనిపిస్తే ఛానల్ చూడండి. నా ఛానల్లో ఈ కీబోర్డేషన్తో పాటుగా సినిమా పాటలు ఉంటాయండి. ఒక 70 ఉన్నాయండి సినిమా పాటలు.
నా ఛానల్లో. అవి కాక భక్తి బయనపాటు కూడా ఒక 30-40 ఉంటాయండి, చూడండి. నా ఛానల్ పేరు కీబోర్డ్ ప్లేయర్ శ్రీనివాచార్య అండి. తర్వాత మీకు ఓన్లీ మర్చిపోయాను, మీకు కేవలం ఈ కీబోర్డ్ లెసన్స్ కావాలనుకున్న వాళ్ళు, నాకు ఏం వద్దండి పాటలు మాకు వద్దండి, అంటే మాకు కీబోర్డ్ నేర్చుకునే ఇష్టం కాబట్టి అని అనుకున్న వాళ్ళు నా ఛానల్లో పోయి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే, నా ఛానల్ పోయి ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత వీడియోస్ ఉంటుంది, షార్ట్స్ ఉంటుంది, తర్వాత ప్లేలిస్ట్ ఉంటుంది. ఏంటంటే అది ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్స్ ఉంటాయి. అందులో పోతే మనకి ఎన్ని వస్తాయండి ప్లేలిస్ట్. ప్లేలిస్ట్లో పోతే ఈ ఓన్లీ ఇవి ఉంటాయండి, పాట లేకుండా ఓన్లీ కీబోర్డ్ లెసన్ 1, 2, 3 ఇవ్వండి. కీబోర్డ్ లెసన్ 1, కీబోర్డ్ లెసన్ 2, 3, 4, 5, 6 ఉంటాయండి. కాబట్టి తప్పకుండా చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు యూట్యూబ్ ద్వారా నాకు కామెంట్ చేయండి. ఈ క్లాస్ మంచిగా ఉంటే బాగుందని ఒక కామెంట్ ద్వారా రూపంలో మెసేజ్ చేయండి. క్లాస్ ఇంకా మీకు నచ్చితే మీ పక్కవారికి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేయగలని కోరుతున్నానండి. ఇంకెవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే నేను దాదాపు వారానికి ఒక 3 లేదా 4 చేస్తున్న వీడియోలు వేస్తానండి. తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నానండి. సరే, నా క్లాస్ ఉన్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి.